మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటారు మేడం 5:20కి అట్లా. అది ఎవరిచ్చిర్రు? అసలు ఇంతకు ఏం జరిగింది మేడం? నాకు ఆకాష్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనే లొకేషన్ పంపించాడు. వీళ్ళు అందరూ భయపడి కాల్ చేస్తే నేను ఆకాష్‌కి కాల్ చేశాననమాట. ఏమైంది అసలుకి? నార్మల్ యాక్సిడెంటా అంటే తను ఏడ్చుకుంటూ అక్క చాలా సీరియస్ యాక్సిడెంట్ అయిందక్క. నా కాల్ అసలు లేస్తలేవు. ఇంకా అక్క కూడా పడిపోయి ఉంది స్పృహ తప్పి. నేను తనని కూడా లేపుతున్నాను అని, సరే ఆకాష్ నాకు లొకేషన్ పంపి మేము వస్తున్నాము అంటే, మళ్ళీ తను నాకు పంపించాడు. అంబులెన్స్ అయినా కూడా కాన్ఫరెన్స్లో ఉండే మళ్ళీ అంబులెన్స్ అన్న 108కి అబ్బాయి కాల్ చేశాడు, మేము కాల్ చేసాం. కానీ అతనిది లక్కీగా కలిసింది. అయితే పటాన్ చెరువు దగ్గరలోనే ఉండే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయిన దగ్గరలోనే. సో వాళ్ళు అతని నంబర్ ఇచ్చి నేను వాళ్ళకి కరెక్ట్ అడ్రస్ చెప్పి మ్యాప్ చూసుకుంటూ జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళి ఇక్కడ నుంచి స్పాట్లో తమ్ముడు వాళ్ళందరూ వెళ్ళారు. తమ్ముడు ఫ్రెండ్స్ వెళ్ళారు బైక్స్ పైన. అండ్ ఇంకా నేను ఆ అబ్బాయితో కాంటాక్ట్లోనే ఉన్నాం మొత్తం ఇన్సిడెంట్ అయినాక కూడా. 34 మినిట్స్ కాల్లోనే ఉన్నాడు తను నాతోని. కాల్ మాట్లాడుకుంటా కూడా తనకు బ్లడ్ పోతున్న, రిబ్స్ డ్యామేజ్ అయినా కూడా మాట్లాడకు అన్నా కూడా కొద్దిసేపు మాట్లాడాడు. దాని తర్వాత అతను స్పృహ తప్పి లొకేషన్ ఎక్కడ ఆఫ్ అవుతుందని, ఫోన్ అతను స్విచ్ ఆఫ్ అవుతుంది అని అక్కడ పోయినాక మళ్ళీ మొత్తం లైన్లోనే ఉన్న. అంబులెన్స్ చేరినాక కూడా అంబులెన్స్ అటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఇతని ఫోన్తో నాకు మాట్లాడిండు. మళ్ళీ తను నంబర్ ఇచ్చాడు, సపోజ్ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా అంబులెన్స్ అయినా నేను కాంటాక్ట్ చేయొచ్చు అని అతను ఆయన నంబర్ ఇచ్చాడు. మళ్ళీ మా తమ్ముడు వాళ్ళందరూ స్పాట్కి చేరినాక అంబులెన్స్ అయినా వాళ్ళతో మాట్లాడిపించినారు. ఇంకా ఈ అంబులెన్స్ వచ్చే మధ్యలో మా తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆకాష్ ఏం చేశాడంటే, ఒక పెట్రోలింగ్ వ్యాన్ వెళ్తుంది అని చూశాడు. చెప్పాడు కూడా అక్క పెట్రోలింగ్ వ్యాన్ వెళ్తుంది అని. కానీ కూడా ఆ పెట్రోలింగ్ వ్యాన్ స్పాట్లో అది చూసినా కూడా సీన్ అక్కడ స్టాప్ చేయకుండా వెళ్ళిపోయింది. ఒక స్ట్రేంజర్ వెళ్ళాడు. స్ట్రేంజర్కి అక్క ఒక్క నిమిషం ఆగు, నేను హెల్ప్ అడుగుతా, తనని హెల్ప్ చేస్తాడేమో, అంబులెన్స్ కాల్ చేస్తాడు అని తను పిలిచి అన్న హెల్ప్ చేయవా అంబులెన్స్కి కాల్ చేస్తే అతను ఏ వ్యక్తి అయితే వచ్చాడో జస్ట్ ఒక లుక్ వేసి కార్ లోపల చూసి వెళ్ళిపోయాడు. అప్పటికి తిను ఏడ్చుకుంటూ అదే అన్నాడు, అక్క నాకేం చేయకపోయినా పర్లేదు, లాస్ట్ అక్క ఉంది, తనకు హెల్ప్ చేసినా బాగుండు, తను వచ్చాడు చూసిండు మళ్ళీ రిటర్న్ బైక్ వేసుకొని వెళ్ళిపోయిండు అనుకుంటా చెప్పడం జరిగింది. కారులో వచ్చాడంట అతను, ముగ్గురు ఉండే కారులో. బట్ చూసి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయలేదు. లాస్ట్ టైం మేడం వాళ్ళ సిస్టర్ నివేదిత గారు డ్రైవర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది అస్సలు నిజం కాదు. ఎందుకంటే తన స్టేట్లోనే లేకుండే, మాట్లాడే స్టేట్లో ఏదైతే ఉండేనో నేను ఆ పోలీస్ అతనికి చెప్పానన్నమాట గాంధీ హాస్పిటల్ దగ్గర. మేము అది కూడా కేసు గురించి కాదు, ఫుల్ రిపోర్ట్ ఇచ్చామన్నమాట. ఎక్కడికి వెళ్ళారు, ఏ టైంకి వెళ్ళారు, దాన్ని బేస్డ్ పెట్టుకొని పోలీసు వాళ్ళు ఎలిగేషన్స్ వేసి ఐపీసీ సెక్షన్స్ పెట్టి అతని పైన, ఇది రాంగ్ అండి. తర్వాత ఎక్కడ తీసుకెళ్ళారండి? హాస్పిటల్లో ఇన్సిడెంట్ అయిన తర్వాతనే పోలీస్ వాళ్ళ అంబులెన్స్కి కాల్ చేస్తే అమిదా హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది పటాన్ చెరువు దగ్గర ఉంది. ఆ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ హరీష్ రావు అంకుల్ కూడా వచ్చారు. అక్కడ నుంచి పోస్ట్ మార్టం కానీ బాడీని గాంధీకి తేయడం జరిగింది. పోస్ట్ మార్టం 1 అవర్ అయిన తర్వాత డైరెక్ట్ ఇంటికే తెచ్చాం తప్ప ఏ ఫ్యామిలీ మెంబర్ ఏ మీడియాతో మాట్లాడలేదు, ఏ పోలీస్ వాళ్ళతో మాట్లాడలేదు. స్పీడ్ ఎంత ఉంది? స్పీడ్ తనది వెళ్ళేటప్పుడు 40-60 మధ్యలో ఉండే, ఎక్కువ స్పీడ్ కూడా లేకుండే అబ్బాయి. నైట్ అందరికీ స్నాప్ కూడా పెట్టాడు స్టోరీస్, దాంట్లో అస్సలు స్పీడ్ లేకుండే తనది. తనకేం జరిగిందన్న అడిగిన పొజిషన్లో కూడా లేకుండే. తను చెప్పింది ఏంటంటే నాకు అర్థం కాలేదక్క ఎలా అయింది అని. తనకి ఆ స్టేట్లో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడగడం మంచిగా అనిపించక నేను కూడా ఏం అడగలేదు. తనకి ఆల్రెడీ ఇంజరీస్ పెట్టుకొని రిబ్ కేజ్ ఇరిగినా కూడా తను ఆ సిచ్యువేషన్లో మాట్లాడడము, అందరికీ కాంటాక్ట్ చేసి రమ్మనడమే చాలా గ్రేట్ విషయం అది. అసలుకి ఆ పెయిన్ని తట్టుకొని అందరికీ చెప్పి, తనకి లెగ్ థై బోన్ ఇరిగిపోయింది, లెఫ్ట్ లెగ్ది రిబ్ కేజ్ అండ్ ఐస్ మొత్తం బయటికి వచ్చినట్లు చెప్తున్నారు. ఇది ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్స్ తనకి చెప్పారు. నిన్న సర్జరీ అయింది అబ్బాయికి, కాలది రాడ్ వేశారు, ఫేస్ది ఉంది. ఇంకా ఏమేమైనాయో పోయి తెలుసుకోవాలి. ఇంకా తను ఆ సిచ్యువేషన్లో ఉండి కూడా నాకు ఒక మాట అన్నాడు, అక్క మా ఫ్యామిలీకి తెలీదు చెప్పకక్క, నాకేమన్నా అయితే వాళ్ళు రోడ్డు పైన వస్తారు, బికాజ్ నా పైన డిపెండెంట్ ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు, మాకు తెలియదు అప్పటికే యాక్సిడెంట్ అంత సీరియస్గా అయిందని. స్పాట్లో చూశాక వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ మమ్మీ ఉంది, తనకి వాళ్ళ డాడీ లేడనమాట,
వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే వాళ్ళ అన్నయ్య వచ్చిండు హాస్పిటల్లో. ఇప్పుడు తనతో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు.